కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లకు గ్రామ పంచాయతీ సిబ్బంది పన్నులు వసూలు చేయడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసిందని గ్రామస్తులు తెలిపారు. గత కొద్ది కాలంగా కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో మిషన్ భగీరథ నీళ్లకు గ్రామ పంచాయతీ సిబ్బంది నీటి పన్నులు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ పంచాయతీలకు నిధులు ప్రభుత్వం నుంచి అందకపోవడంతోనే ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని కృష్ణాజివాడి గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని నీటి పన్నులు తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ నల్ల విషయానికి వస్తే ప్రజల దగ్గర గ్రామ పంచాయతీ నల్ల బిల్లు వసూలు చేస్తుందనేది రిసిప్ట్లతో ఆధారంగా కూడా అందరి దగ్గర ఉన్నాయి. దీని మీద గత 2 రోజుల కింద కూడా ప్రింట్ మీడియా వస్తే ప్రింట్ మీడియా కూడా ఎవిడెన్స్ దొరికింది. మరి కాదు అని మేము వాదించలేము, అది వాస్తవమేనని కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే మరి ఈ ఏదైతే రాజకీయ నాయకులు లేరో, సర్పంచ్ ఉప సర్పంచ్ ఈ పొలిటికల్ ఫోర్స్ గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ లో లేరో అప్పటి నుంచి కూడా ఇది వసూలు చేస్తున్నాం అనేది కూడా కార్యదర్శి గారు, ఎండిఓ గారు కూడా ఒప్పుకున్నట్టు ప్రింట్ మీడియా చెప్పింది జవాబు. దీనికి నేను గ్రామస్తులుగా చెప్పేది ఒకటే, నల్ల బిల్లులు నెలకు 50 రూపాయల చొప్పున మిషన్ భగీరథ వాళ్ళు వసూలు చేస్తున్నట్టు గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా చెప్పారు. మరి ఇక్కడ కూడా సమ్మర్ లో మే జూన్ నెల నుంచి చూస్తూ ఉంటుంటే 2 కరెంటు మోటార్లు కాలిపోయి వాటర్ ట్యాంకులలో వాటర్ లిఫ్ట్ అవుతలేవు. దాని కారణం కూడా 2 పూటలు ఇవ్వాల్సిన నీరును 1 పూట ఇస్తున్నామని కూడా వివరణ ఇచ్చారు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు. మరి ఆ ఇచ్చిన నీరు కూడా అరకొరగానే సాయంత్రం పూట ఏదో 4 బకెట్లు 5 బిందెలు కంటే ఎక్కువ రాలేదు, 4-5 బిందెలు రాలేదు. సరిపోయినంత నీరు కూడా కన్జంప్షన్ సరిపోలేదు ప్రజలకు. మరి దీని మీద కూడా మిషన్ భగీరథ జిల్లా అధికారులు గాని, మండల అధికారులు గాని, రాష్ట్ర లెవెల్ కూడా అందరు కూడా ఆలోచన చేసి ప్రజలకు సరిపడే నీరు సమకూర్చినప్పుడే, ప్రజలకు నిజమైన వాటర్ స్వేచ్ఛ దొరికినప్పుడే, నిజాయితీ సర్పంచ్ పాలక వర్గం ఉన్నప్పుడు నల్ల బిల్లులు గతంలో చేయలేరు, ఇప్పుడు మాత్రం చేస్తున్నట్టు సాక్ష్యాలు ఉన్నాయి.